దేశంలో కొన్ని విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ప్రాణ నష్టం, ధన నష్టం జరగడం తెలిసిన విషయమే. అయితే రైలు ప్రమాదాలు జరగడం చాలా అరుదు. గత ఏడాది జూన్ నెలలో జరిగిన రైలు ప్రమాదం లాంటి ఘటనే మన దేశంలో మరోసారి జరగడం దురదృష్టకరం. ఈరోజు ఒక ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కాంచనగంగా ఎక్స్ప్రెస్ ముందు వెళ్తున్న గూడ్స్ రైలును వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. దీంతో 2 రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదాని మీద మరొకటి ఎక్కాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు మృతి చెందగా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ నుంచి కోల్కతాలోని సీల్దా రైల్వే స్టేషన్ మధ్య సిలిగురి వద్ద ఈరోజు అంటే జూన్ 17 ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముందు వెళ్తున్న గూడ్స్ రైలును కాంచనగంగా ఎక్స్ప్రెస్ రైలు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఇక సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 ప్రయాణికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదం కాంచనగంగా ఎక్స్ప్రెస్ రైలు వెనుక నుంచి గూడ్స్ రైలును అతివేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలియజేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై ఇంకా కీలక సమాచారం ఉన్నతాధికారులకు అందాల్సి ఉంది. గత సంవత్సరం జూన్ 6వ తేదీన జరిగిన ఒడిశా రైలు ప్రమాదం భారత రైల్వే చరిత్రలో నమోదైన ఘోర ప్రమాదాల్లో ఒకటని అధికారులు చెబుతున్నారు. స్వతంత్రం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ప్రమాదమని చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య అప్పట్లో 240కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే నమోదైంది. సహాయక చర్యలో నిమగ్నమైన సిబ్బంది అప్పట్లో కాలంతో పోటీపడి బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. అలాగే గతంలో 1999 ఆగస్టు 2న పశ్చిమ బెంగాల్లోని గైసల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రహ్మపుత్ర మెయిల్, అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో 285 మంది ప్రయాణికులు చనిపోగా 300 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ శాతం మంది ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ సిబ్బందే ఉన్నారు. ఈరోజు జరిగిన సంఘటన మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపం అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.